పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని మహావన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనమందరం కూడా ఈ రీతిగా దైవ సన్నిధానములో కూడి దేవుని మాటలు వినటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, మనం గత కొన్ని దినాల నుండి ఆగూరు పలికినటువంటి దేవోక్తులను గూర్చి మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆగూరు దేవుని సన్నిధానములో ఎటువంటి ఆలోచన కలిగినటువంటి వాడిగా ఉన్నాడో, అతడు వేసినటువంటి ప్రశ్నలు గాని, అతడు మాట్లాడినటువంటి మాటలు గాని, అతడు ప్రభువు దగ్గర చేసిన మనవులను గూర్చి గాని మనం చూచినప్పుడు మనము ఎంతో ఆత్మీయ పాఠాలు నేర్చుకొని ఆ ఆత్మీయ స్థితిలో మనము బలం పొందటానికి ఎంతో అవకాశం కలిగిస్తున్నాయి. నిజంగా ఆగూరు గారు పలికినటువంటి ప్రతి మాట మనకు ఎంతగానో సవాలుకరమైనటువంటి రీతిలో అనిపిస్తున్నట్లుగా మనం ఇప్పటి వరకు కూడా చూచిన భాగాలను బట్టి తెలుస్తుంది. ఈరోజు కూడా మనం ఆగూరు గారు పలికినటువంటి మరికొన్ని సంగతులను దైవ గ్రంథములో నుండి ధ్యానం చేద్దాం. ఇప్పటికి మనము ఆగూరు గారు పలికినటువంటి దేవోక్తులు సామెతల గ్రంథం 30వ అధ్యాయము 12వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులను ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మీకు స్తుతులు నాయన. ఈ సమయమందు నీ సన్నిధిలో చేరినటువంటి మేము నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన మీ జ్ఞానం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటల ద్వారా మేము ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ఫలవంతులముగాను శక్తిమంతులముగాను నిత్య జీవము కొరకైనటువంటి ఆసక్తితో మేము సిద్ధపడి బ్రతుకున్నట్లుగా తగిన సహాయము చేయమని నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకొనుచు యేసుక్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథంలో నుండి మనము సామెతల గ్రంథం 30వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ వ్రాయబడిన మాటలను మనము చూడగలిగితే ఇలా ఉన్నాయి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. చాలండి. ప్రియులారా, ఆగూరు గారు పలికినటువంటి కొన్ని మాటలు నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. సమాజము ఏ స్థితిలో ఉందో, సమాజం యొక్క పరిస్థితులు ఏ రీతిగా కొనసాగుతున్నాయో నిజంగా ఆగూరు గారు పలికినటువంటి మాటలలో ఆ వివరణ మనము చూస్తే మనకు అర్థమవుతుంది. నిజంగా ఆగూరు గారు పలికినటువంటి మాటలలో అతడు ఒక తరం అనే మాటను గురించి మాట్లాడుతూ ఆ తరాలు ఎలా ఉన్నాయో, ఆ తరాలలో ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారో చెబుతూ ఉన్నాడు. అందులో ఒక తరాన్ని గురించి చెప్పాడు. అది ఏ తరము అంటే, తల్లిని తండ్రిని దూషించి శపించే తరము అని ఒక తరాన్ని గురించి మాట్లాడాడు.
తల్లిని తండ్రిని దీవించని తరం. దీవించటకపోవటం అంటే తల్లిదండ్రులను గూర్చినటువంటి ఆలోచన లేకుండా వారు పడిన ప్రయాస, వారు మనల్ని పెంచినటువంటి విధానం, మన కొరకు వారు పడిన కష్టాన్ని గురించి ఆలోచించకుండా, తల్లిదండ్రులంటే లెక్క లేకుండా, తల్లిదండ్రుల బాధ్యతను విస్మరించి బ్రతికేటువంటి ఆ జీవితం, లేక అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఒక తరాన్ని గురించి మాట్లాడిన ఆ మాటల విధానాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా అటువంటి వారు ఉన్నారని, అటువంటి వారిని బట్టి సమాజంలో చాలామంది తల్లిదండ్రులు దిక్కులేని వారిగా, రోడ్ల మీద పడిపోయిన వారుగా ఉంటున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులను వారు విడిచిపెట్టటం వలన వారు బయటకు వెళ్ళి అడుక్కు తినేటువంటి పరిస్థితికి గురైపోతున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు పెట్టే ఆ కష్టాన్ని, వారిని పెంచినటువంటి విధానమును జ్ఞాపకం చేసుకుంటూ, ఇంతగా మేము బిడ్డలను పెంచామని వారి మనసులో తలపోసుకుంటూ, ఆ బిడ్డలు వారిని తరిమేసినప్పుడు, చూడక విడిచిపెట్టినప్పుడు ఎందుకు ఈ బ్రతుకు అని ఆత్మహత్యలు చేసుకుంటున్న తల్లిదండ్రులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరికొంతమంది అయితే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది అన్నట్లుగా, వారి విషయంలో మేము బాధ్యత తీసుకుంటున్నాము అన్నట్లుగానే పైకి కనబడుతూ, లోపల వారి యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రయంలో వేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఇటువంటి తరము ప్రతి సమయంలో కూడా మనం చూస్తున్నాం. ఆగూరు గారు ఉన్న తరమే కాదు, నేటి తరములో కూడా ఇటువంటి పరిస్థితులు తల్లిదండ్రుల యొక్క జీవితాలలో అనుభవించటం, తల్లిదండ్రులను కుమార్తెలు విడిచి వారిని దూరంగా మరి పంపించటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకనాడు మనము కూడా తల్లిదండ్రులం అవుతామని, మనము కూడా పెద్దవారం అవుతామని, మనము కూడా మన శక్తిని కోల్పోతామని, ఆ తర్వాత మన పిల్లలు కూడా మనల్ని ఆ రీతిగానే చేస్తారు. ఎందుకంటే మనం చేసిన దానికి ప్రతిఫలము అనుభవించాలి అనేటువంటి విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. గమనించండి, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, లేకపోతే నీకు పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, లేక నువ్వు ఒక అధికారివి కావచ్చు, నీవు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి అందరి మన్ననలను పొందుకునే వ్యక్తివి కావచ్చు. ఒకవేళ ఈ స్థితిలో ఉండి నీ తల్లిదండ్రులకు నీవు ఏం చేస్తున్నావో అది రేపు నీవు కూడా అనుభవించాలి. ఎందుకంటే విత్తనము నాటినప్పుడు దాని యొక్క కోత కొయ్యాలి కదా. మనము ఏమి విత్తుతామో దాని పంట మనం కోయాలి కదా. మనము ఏ విత్తనము విత్తుతామో దానిని మళ్ళీ మనము కోయవలసి ఉంది కదా. కాబట్టి మనము ఏ విత్తనమైతే మన తల్లిదండ్రుల విషయంలో విత్తుతున్నామో రేపు మన పిల్లలు కూడా మన విషయంలో అదే చేస్తారని, మనం కూడా అదే విత్తనాన్ని కోయవలసి వస్తుంది అని మనము గుర్తించకపోవటం చాలా విచారకరమైన విషయం అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆగూరు గారు పలుకుతున్నటువంటి ఆ తరం ఆ రీతిగా ఉందట. ఎలా ఉంది? తల్లిని తండ్రిని దూషించి దీవించని తరము కలదు అని అన్నాడు. మరొక తరాన్ని గురించి మాట్లాడాడు. ఈ తరం ఎటువంటిది అని అంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని తరమట. కడగబడని తరం అంటే తమ దృష్టికి వాళ్ళు ఏమవుతారంటే నీతిమంతులు, మేము శుద్ధులమే, మాలో ఏ తప్పు లేదు, మాలో ఏ పాపము లేదు, మాలో ఏ దోషము లేదు అని అనుకుంటూ వారిలో ఉన్నటువంటి మాలిన్యమును గుర్తించక ఆ మాలిన్యమును కడిగి వేసుకోకుండానే మేము బాగున్నాం అనుకుంటూ ముందుకు వెళతారు వీళ్ళు. ఇటువంటి తరము కూడా
కలదు అని ఆగూరు గారు మాట్లాడుతున్నాడు. నిజమేనండి. నేటికి కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే, మేము బాగున్నాం, మేము మంచిగా ఉన్నాం, మాలో ఏ తప్పు లేదు, మాలో ఏ పొరపాటు లేదు, మేము శుద్ధులం, మేము శుద్ధులమైపోయాం అని అనుకుంటూ జీవిస్తారు గానీ, లోపల ఉన్న మాలిన్యమును గూర్చి ఆలోచించకుండా, కడగబడకుండానే వారి తరములో వారు ముగించబడుతూ ఉంటారు. ఇది కూడా చాలా ప్రమాదకరమైన విషయం. కొంతమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మేము కడగబడ్డాం అని అనుకుంటూ ఉంటారు. ఇక మేము బాప్తీసం తీసుకున్నాము కాబట్టి మాలో ఏ పొరపాట్లు లేవు, మాలో ఏ దోషము లేదు, ఇక మేము మళ్ళీ మళ్ళీ వెళ్ళి కడుక్కోవలసినటువంటి అవసరత లేదు అని వారు కడగబడనటువంటి స్థితిలోనే వారి జీవితాలను ముగిస్తూ ఉంటారు. అది కూడా చాలా ప్రమాదకరమైన స్థితి. ఆ రీతిగా ఉండకూడదు అని ఆగూరు గారు ఆ తరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని తరాలు ఉన్నాయి. ఆ తరములో ఒక తరం ఏంటంటే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన తరము కలదు అని అన్నాడు. ఇక మూడవదిగా మనము చూస్తే, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని అన్నాడు. కన్నులు నెత్తికి రావటం ఏంటండి? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు అని అన్నాడు. చూడండి ఇక్కడ. కన్నులు నెత్తికి వచ్చినటువంటి తరం. ప్రియులారా, తలలో కన్నులు ఉండటం వేరు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, జ్ఞాని కన్నులు తలలో ఉంటాయట. అంటే లోపల ఉంటాయి. జ్ఞానమును వెతుకుతాయి. జ్ఞానమును పరిశోధిస్తాయి. అది ప్రసంగి గ్రంథంలో వ్రాస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తరము ఎటువంటి తరం అంటే, నెత్తికి వచ్చాయట. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము అని అన్నాడు. కన్నులు నెత్తికి రావటం ఏంటి? గమనించండి ప్రియులారా. అవును, కొంతమంది జీవితాల్లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారు పడినటువంటి ఆ కష్టమేంటో, ఆ బాధేంటో వారు మరిచిపోయి, వారి స్థాయిని వారు మరిచిపోయి ఒక స్థాయికి, అంటే ఒక పెద్ద స్థితిలోనికి వెళ్ళిన తర్వాత డబ్బు సంపాదించటమో, లేకపోతే ఉద్యోగం సంపాదించటమో, లేకపోతే ఒక రోజున తిండికి లేనటువంటి వాడు ఈరోజు 3 పూటల కడుపు నిండా భోజనం చేసే ఆ స్థితికి వెళ్ళినప్పుడు, కొంతమంది ఇక ప్రక్క వారిని గూర్చి గాని, తన తోటి వారిని గూర్చి గాని ఏమాత్రం కూడా లెక్క చేయరు ఇక వాళ్ళని. ఇక వాళ్ళతో మాకేంటి పని? మాకేం అవసరం లేదు ఒకరితో పని అన్నట్లుగా వారి జీవితాలను వారు ప్రియులారా ఉపయోగించుకుంటూ కొనసాగుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ప్రియులారా, ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, మన స్థాయి ఒకనాడు ఏమీ లేనటువంటి స్థాయి. మనము చాలా బాధపడినటువంటి పరిస్థితులు, చాలా వేదన పడిన పరిస్థితులు, ఆహారము లేని పరిస్థితులు, వస్త్రాలు లేనటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో నుండి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనము మన మొదటి స్థాయిని మరిచిపోకూడదు. అది మరిచిపోయాము అనంటే మన కన్నులు ఎక్కడికొచ్చినట్టు లెక్కో తెలుసా? నెత్తికి వచ్చినటువంటి స్థితి అది. ఎందుకంటే మనం అప్పుడప్పుడు మనము మనతో కూడా స్నేహం చేసిన వారు, లేక మనతో చదువుకున్నవారు, లేక మనతో చక్కగా చిన్నప్పటి నుండి కూడా పెరిగినటువంటి వారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే వారు పెరిగి పెద్దవారై కొంచెం ఆహ్, తమ తోటి వారి కంటే కొంచెం బాగా చదువుకొని ఎక్కువగా వారు ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఒక స్థాయిలోనికి వెళ్ళిన తర్వాత, మనం ఈ ప్రక్కన మనతో పెరిగినటువంటి వారిని గూర్చిన ఆలోచన లేకుండా, లేక వారిని పట్టించుకోకుండా, వాళ్ళతో నాకేంటి, నేనొక స్థాయిలోకొచ్చాను గదా అన్నట్లుగా మనము బ్రతుకుతూ ఉంటే, అది చాలా అహంభావముతో, అహంకారంతో, లేక గర్వముతో కూడినటువంటి జీవితం అవుతుంది. అందుకే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం గమనించాలి. మనము ఏ స్థాయి నుండి వచ్చామో ఆ స్థాయిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. మనము ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా తోటి వారితో కూడా కలిసి సంతోషంగా మేలు కలిగించేటువంటి వారిగా మనము బ్రతకాలే తప్ప, మనలో ఎక్కడ కూడా డంభం, లేక అతిశయం,
లేక అహంకారం ఇవన్నీ ఉండకూడదు. అహంకారం, ఈ అతిశయం లేక ఈ డంబం ఇవన్నీ మన హృదయంలోకి వచ్చాయి అనంటే మన కన్నులు నెత్తికి వచ్చినట్లే. ఇంకా వీరు ఎవ్వరిని లెక్క చేయరన్నమాట. అప్పుడప్పుడు మనం అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని చూసరే వీడు మనతో పెరిగాడు, మనతో తిరిగాడు, మనతో ఉన్నాడు, మనతో చక్కగా ఆడుకున్నవాడు. ఇటువంటి వాడు ఈరోజు ఏదో ఒక స్థాయికి వచ్చేసరికి మాట్లాడిస్తున్నా కూడా తిరిగి మాట్లాడటం లేదు. పలకరిస్తున్నా కూడా పలకటం లేదు. ఏంటి వీడికి ఇంత గర్వం వచ్చేసింది, కళ్ళు నెత్తుకొచ్చేసినాయి ఈవిడికి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియులారా, ఆ స్థితికి మనము రాకూడదండి. ఎందుకంటే అసలు మానవ జీవితం ఏ పాటిదండి? భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం ఒక 70-80 సంవత్సరాలు ఈ లోకములో ఉంటామేమో. ఈ 70-80 సంవత్సరాల మన జీవిత కాలంలో అందరితో కూడా మనం సంతోషంగా అందరితో కూడా కలిసి మనము ఒక 10 మందికి పెట్టగలిగినటువంటి స్థాయి ఉన్నప్పుడు ఆ స్థితిని మనం మర్చిపోకుండా వారికి మేలు కలిగిస్తూ వారికి పెడుతూ నిజంగా అందరితో కూడా కలిసిమెలిసి ఆ ప్రేమానురాగాలతో జీవించటం ఎంత ఉన్నతమైనటువంటి పరిస్థితి అండి. ఒకవేళ అలా కాకుండా మనం నాకుంది, నాకేం పర్వాలేదు, ఇతరుల సంగతి నాకెందుకు, వాడు నా స్నేహితుడైతే అవ్వచ్చు, వాడు నా బంధువైతే అవ్వచ్చు, ఒకవేళ వాడు నా రక్త సంబంధి అయితే అవ్వచ్చు, వాడితో నాకేంటి, నా నా స్థితి నాది, నేను ఒక స్థాయిలోకి వచ్చాను, నేనెవరిని ఇక లెక్క చేయను అని మనం అనుకుంటే అది కన్నులు నెత్తికి వచ్చినటువంటి స్థితి అవుతుంది. అది ప్రమాదకరం. ఈ అహంకారం లేక ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి మరి ఇది ఎంతగానో నష్టాన్ని కలిగిస్తుందండి. దేవుడు ఈ భూమి మీద మనల్ని సృష్టించినప్పుడు మనము ఏమీ లేని వారిగా ఈ లోకానికి వచ్చాం. ఈ లోకానికి వచ్చినటువంటి మనము ప్రియులారా కష్టపడ్డాం. మన తల్లిదండ్రులు మన విషయంలో జాగ్రత్త తీసుకున్నారు. వారు పెంచారు, పెద్ద చేశారు. ఒక స్థాయికి వచ్చాం మనం. ఒక మంచి స్థాయికి వచ్చినప్పుడు ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి మనసు రావాలే తప్ప, మన జీవితంలో మనల గూర్చే మనము స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో వెళ్ళిపోతూ ఉంటే నిజంగా అది దేవునికి అసహ్యమైన కార్యమండి ఇది. అందుకే వాక్య భాగములో సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడంటే, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7ను యెహోవాకు హేయములు అని మాట్లాడుతూ ఆ హేయములలో మొదటి మాట అహంకార దృష్టి అని అంటాడు. అహంకార దృష్టి దేవునికి అసహ్యమైన కార్యం అది, అసహ్యమైన క్రియ అది, ఆయనకు హేయమైన కార్యం. ప్రియులారా, దేవుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ప్రేమానురాగాలతో బ్రతకమని, సహోదరి సహోదరులాగా బ్రతకమని దేవుడు చెప్పాడు మనల్ని. అందుకు పంపించాడు. పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, అసూయలు, లేకపోతే అహంభావం, అహంకారం, గర్వం వీటితో బ్రతకాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదండి. ఎందుకంటే దేవుడు తన పోలికలో తన స్వరూపములో మానవుణ్ణి చేశాడు. తన పోలిక తన స్వరూపం అంటే ఆయనకి ఏదో ఒక స్వరూపం ఉంది అని అనుకునేరు. లేదండి, దేవుడు ఆత్మ. ఆయన స్వరూపము, ఆయన యొక్క ప్రియులార పోలిక అంటే ఆయన లక్షణాలు, ఆయన గుణ లక్షణాలు. దేవుడు ప్రేమ అయ్యున్నాడు, ప్రేమ స్వరూపి అయ్యున్నాడని వాక్యంలో చూస్తున్నాం. నా పిల్లలు కూడా అలా బ్రతకాలని దేవుడు ఆశించాడు. కానీ అపవాది అనేటువంటి వాడు ఈ భూమి మీద దేవుని యొక్క సన్నిధిలో పెరుగుతున్నటువంటి మానవులు, ప్రేమానురాగాలతో బ్రతకవలసినటువంటి మానవులను, సహోదరి సహోదరులుగా బ్రతకవలసినటువంటి మనుషులను పాడు చేసి వాడు అనేక రకాలైనటువంటి క్రియలు మానవుల్లో పెట్టి తోటి వారిని ప్రేమించినటువంటి రీతిలో చేసి పగలు ద్వేషాలతో మనుషులను నింపేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితులను మనం గమనించాలా వద్దా, ఆలోచించాలా వద్దా? అసలు నా స్థితి ఏంటి ఒకనాడు? ఎప్పుడైనా కూడా రండి, మన పాత స్థితిని మనం మర్చిపోకూడదండి. మన స్థితిని మర్చిపోకూడదండి మనం. ప్రియులారా, ఒకనాడు మనం మన యొక్క స్థితి ఏంటో జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఉన్నటువంటి స్థాయిలో ఈ స్థితికి నన్ను ఎవరు తీసుకొచ్చారు, ఈ స్థితికి రావటానికి కారణం ఎవరు? దేవుడే కదా. కాబట్టి నేను దేవుని మార్గంలో దేవుడు చెప్పినట్లుగా జీవించాలని కోరుకోవాలే తప్ప
అహంభావాలతో, అతిశయాలతో, డంబాలతో మనము బ్రతకూడదండి. అది దేవునికి అసహ్యమైన కార్యము. అది కన్నులు నెత్తికి వచ్చిన వారి స్థితి అని అన్నాడు. ఆ తరములో మనం ఉండకూడదు. ఆ తరము వారిలాగా మనం బ్రతకూడదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఏవండి? అసలు మన జీవితం ఏంటి? మన జీవం ఏ పాటిది? మన బ్రతుకే పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి మన జీవితాన్ని గూర్చి ప్రియులారా, మనం మరి ఎన్నో ఆశలు పెట్టుకొని జీవించటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే మనిషి ఎప్పటి గురించో ఆలోచన చేస్తున్నాడు గాని, ఇక కొద్దిసేపటి తర్వాత ఏంటి నా స్థితి? రేపేంటి నా స్థితి అని ఏవైనా ఆలోచన చేస్తున్నాడా? గమనించండి. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో ఒక గుంపు మనకు కనబడుతుంది చూడండి. వారందరూ కూడా ఏమనుకుంటున్నారు అనంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి మనం చదువుకుందాం. 13వ వచనం నుండి చదువుకుంటే, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రెండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనిరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును. ప్రియులారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఒక్కసారి మనము గమనిస్తే, ఇదిగో కొంతమంది ఇలా అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారు? నేడైనా రేపైనా ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేద్దాం, లాభము సంపాదించుకుందాం అని పిలుచుకుంటున్నారు రండి అని. ఇందులో తప్పేముందండి? తప్పేమనుందా? ఒక ఒక ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి అక్కడ లాభం సంపాదించుకొని జీవించటం తప్పేమనుందా? తప్పేమి లేదే ఇక్కడ. వీళ్ళు వ్యాపారం చేయటం తప్పని ఎక్కడ దేవుడు చెప్పటం లేదు. దేవుని వాక్యం అలా చెప్పదండి. నువ్వు కష్టపడాలి, నువ్వు లాభం సంపాదించుకోవాలనేది దేవుని ఉద్దేశం. నువ్వు కష్టపడి పని చేసి నిన్ను నీవు పోషించుకోవాలి అనేటువంటిదే దేవుని ఉద్దేశం. అది తప్పు కాదు. కానీ వీరు ఆ కష్టపడుతున్నప్పుడు ఆ దేహం ఎవరిచ్చారు? ఆ జీవం ఎవరిచ్చారు? ఆ జీవము కలిగినటువంటి దేవుని ఎడల మనము ఎంతో భక్తి కలిగి బ్రతకాలి అని మరిచిపోతున్నారే, అది తప్పు. ఒక సంవత్సరాన్ని గూర్చి ఆలోచిస్తున్నటువంటి మనిషి, మంచిదే ఆలోచన చేస్తున్నావు. ఒక సంవత్సరం ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదించుకోవాలి అని అనుకుంటున్నావు, మంచిదే. కానీ ఒకటి తెలుసుకో, నీకు అర్థం కానిది ఏంటంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇది నువ్వు తెలుసుకుంటూ బ్రతకాలి. ఇది నీవు గమనిస్తూ బ్రతకాలి. దీని గురించి ఆలోచిస్తూ బ్రతకాలి. మీ జీవం ఏ పాటిది? మీ జీవం ఏ పాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కదా. కొంతసేపు కనబడి ఏవండి, మన వంట చేస్తున్నప్పుడు ఆ పొయ్యి మీద ఉన్నటువంటి ఆ పాత్రలు ఆ మంటకు ఆ ఆవిరి అందులో నుండి వెళుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. అది ఎక్కడికి వెళుతుందో తెలియదు, ఎలా మాయమైపోతుందో తెలియదు. లేచేటప్పుడు చక్కగా కనబడుతుంది కానీ అది ఎక్కడికి వెళుతుంది, ఏమైపోతుందో తెలియదు, మాయమైపోతుంది. అటువంటి జీవితం అంట మనిషి జీవితం. అప్పుడప్పుడు మనం కూడా ఇటువంటి మాటలు వింటూ ఉంటాం కదా. ఏవండి, ఫలానా వ్యక్తి చనిపోయాడు అనగానే, ఏంటి చనిపోయాడా? రాత్రే కదండి నాతో మాట్లాడింది, మేమిద్దరం కలిసి కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం, చనిపోయాడా? ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటాం. ఎందుకని? రాత్రి కనపడిన వ్యక్తి ఈరోజు లేకుండా అయిపోయాడు, ఆవిరి వంటి వాడైపోయాడు, కనబడి కనబడనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. కొంతమంది
మాట్లాడుతూనే చనిపోతూ ఉంటారు. ప్రియులారా, నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఆయనతో మాట్లాడుతున్నాను. మాట్లాడుతూ ఉండగానే ఆయన క్రింద పడిపోయాడు, చనిపోయాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు అనుకున్నాను నేను, ఏంటి మానవ జీవితం ఇంత స్వల్పమైనదా? ఇంత అల్పమైనదా? ఇప్పుడే కదా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూనే క్రింద పడి చనిపోయాడు. మాయం. అంతలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు మనిషి. ఈ ఆవిరి లాంటి మనిషి తన జీవాన్ని గూర్చి గాని, తనకు జీవమిచ్చిన దేవుని గూర్చి గాని ఏవండి ఆలోచించక ఎక్కడికో వెళదాం, వ్యాపారం చేద్దాం, లాభం సంపాదించుకుందాం అని అనుకుంటూ డంబములతో అతిశయపడుతూ ఉన్నారట. డంబములో ఎందు అతిశయపడుతున్నారట. అదే ప్రమాదకరమైన పరిస్థితి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రియులారా, ఇటువంటి స్థితి మనలో ఉంటే మనం విడిచిపెట్టేసేయాలి. ఇది ప్రమాదకరం. డంబం అనేది మనకు పనికిరాదు. ఒకవేళ నీ స్థాయి ఉన్నతంగా పెరగొచ్చు, నువ్వు బాగా డబ్బు సంపాదించవచ్చు, ఒక మంచి స్థాయిలో ఉండొచ్చు. మానవ జీవితం ఎటువంటిది? ఒక పేదవాడిని ఎక్కడైతే పాతి పెట్టారో అతని ప్రక్కన అటువంటి సమాధే నీది కూడా. ఏం తేడా ఉంటది? ఆ మట్టిలోనే నిన్ను పూడ్చిపెడతారు. ఆ కాల్చిన దగ్గరే నిన్ను కూడా కాల్చేస్తారు. బూడిదైపోతావు. ఏముంది? పేదవాడు ఎలా బూడిదైపోయాడో నువ్వు కూడా అలాగే బూడిదైపోతావు. ఒక దిక్కుమాలినటువంటి వాడు, నీచంగా ఈ లోకములో బ్రతికినటువంటి ఒక దరిద్రుడిగా జీవించినటువంటి వాడు ఎలా మన్నైపోయాడో, నీవు ఉన్నతమైనటువంటి స్థాయిలో పరుపుల్లో మంచి విలువైనటువంటి పరుపుల మీద పడుకొని, విలువైనటువంటి గృహాలలో నివాసం చేస్తూ బంగారం పెట్టుకొని ఆనందంగా గడిపిన నువ్వు కూడా అదే స్థితికి వెళ్ళిపోవలసిందే కదా. తేడా ఏముంటది? గమనించండి. మీ జీవం ఏ పాటిది? దీని గురించి మీరు ఆలోచించకుండా లాభము సంపాదించుకుందాం, ఆనందంగా బ్రతుకుదాం అని మీ జీవితాలను గురించి మీరు ఆలోచిస్తూ డంబములతో బ్రతుకుతున్నారు. మాకేం కొదువు లేదు, మేము ఎలాగైనా బ్రతకగలుగుతాం, ఎలాగైనా జీవిస్తాం, మేము వాళ్ళలాంటి వారం కాదు, వీళ్ళలాంటి వారం కాదు అనుకుంటూ డంబములతో బ్రతుకుతున్నారే, అది చెడ్డది అని అంటాడు. అది చెడ్డది అని అంటాడు. అంత మాత్రమే కాదండి, దేవుడు మానవులతో ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు ఇదిగో 2 జతల వస్త్రాలుంటే దిగంబరిగా ఉన్నటువంటి వాడిని చూడగానే ఇదిగో వాడికి వస్త్రం ఇవ్వండి అని అన్నాడు. మీకు 3 పూటల తిండి ఉంటే మీ కళ్ళ ఎదుట తిండి లేక ఆకలితో కడుపు మండుతున్న వాడున్నాడే, వాడికి ఒక పూట ఆకలి తీర్చండి. మీ ముందు అందుకే వారిని పెట్టాను. దిగంబరులను ఎందుకు మీ ముందు పెట్టాను? దిక్కుమాలిన వారిని ఎందుకు మీ ముందు పెట్టాను? దరిద్రులను మీ ముందు ఎందుకు పెట్టానంటే నీ వలన వారు మేలు పొందాలని, మీ వలన మేలు పొందాలని వారిని పెట్టాను నేను. అందుకే మేలు చేయాలని తెలిసి మేలు చేయ నెరిగి యుండియు మేలు చెయ్యకపోతే అది పాపం అన్నాడండి. అదండి మన బ్రతుకు, అదండి మన జీవితం. ఈ రోజున మీరు గమనించండి, చాలామంది తల్లిదండ్రులు బిడ్డల కోసం లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదన ఎవ్వరికి పిల్లికి బిచ్చం కూడా వెయ్యరు అని అంటారే, ఆ స్థితిలో ఉంటూ చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతున్నారో తెలుసా? తమ పిల్లలు కూడా వాటిని వారు అనుభవించకుండా ఏదో ఒక ప్రమాదానికి గురైపోతూ ఉన్నారు. గమనించండి ప్రియులారా, ఇటువంటి పరిస్థితులు మనకు ఎన్ని ఎదురవుతున్నాయి, ఎన్ని మనం వింటున్నాం, ఎన్ని చూస్తున్నాం మన కళ్ళతో. మన చెవులతో వింటున్నాం, మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. డబ్బు సంపాదించాడు కానీ ఎందుకు పిల్లలు లేరు? డబ్బు సంపాదించాడు, ఉన్న కొడుకు ఒక రవిడి అయిపోయి తిరుగుతున్నాడు. డబ్బు సంపాదించాడు, కొడుకు ప్రయాణం చేస్తూ ఇదిగో యాక్సిడెంట్లో చనిపోయాడు. లేదు, అందరు కుటుంబం అంతా కూడా కారులో నజ్జుగా నలిగిపోయారు. ఇటువంటి మాటలు మనం వినటం లేదండి. కాబట్టి ప్రియులారా, మనము గమనించాలి,
దేవుడు మనకిచ్చిన వాటితో తృప్తి పడుతూ ఇతరులకు మేలు చేసేటువంటి స్థితికి మనం వెళ్ళాలని దేవుని వాక్యం చెబుతూ ఉంటే మనమేమో వాటిని గురించి ఆలోచించకుండా నాకేంటి, నాకు తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, నా జీవితంలో సుఖంగా నేను అనుభవించేటువంటి స్థితి ఉంది అని మనము అనుకుంటూ బ్రతికితే దానిని ఆగూరు గారు అంటాడు, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము, ఆ తరము కలదు అని అంటూ ప్రియులారా ఏమన్నాడు అంటే, వారి కన్నులు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవట, ఎంతో పైకెత్తబడి ఉన్నవి అని మాట్లాడుతున్నాడు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి అని అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ దినం దేవుని మాటలు వింటున్న ప్రియులారా, మన జీవితములో, మన బ్రతుకులో ఎప్పుడైనా ఏ సమయములోనైనా మనము ఇదిగో ఒక స్థితికి వచ్చినప్పుడు, ఒక స్థాయి అంటే ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు ఇదిగో మనకంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారికి మేలు చేయటం, ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం మనం నేర్చుకోవాలండి. ఇది క్రైస్తవుల జీవితంలో చాలా అవసరమండి. క్రైస్తవుల్లో కూడా చాలా మంది ఉన్నారండి. క్రైస్తవుల్లో కూడా ఎదుటివారికి ఏమాత్రము కూడా మేలు చేయనటువంటి వారు, ఎదుటివారి యొక్క జీవితంలో బాధపడుతున్నా కూడా ఆ బాధను గమనించకుండా మనకేదో పట్టనట్లుగా వెళ్ళిపోయేవారు క్రైస్తవులు ఉన్నారు. ఆ రీతిగా మనం ఉండకూడదండి. ఆది సంఘము ఏం చేసిందో తెలుసండి? ఇదిగో ఆ బీదవారు ఆ బీద స్థితిలో ఉన్నప్పుడు సంఘములన్నీ కూడా కొంత అమౌంట్, కొంత చంద పోగు చేసి ఆ బీదవారికి పంచి ఇచ్చారు. ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని కూడా మనము చూడగలిగితే, బైబిల్ గ్రంథములో ఉన్న మాటలు మనము చూడగలిగితే, అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం, దేవుని వాక్యాన్ని గనుక మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ప్రియులారా కొన్ని మాటలు మనము చూద్దామండి. వాక్యంలో మనము చూడగలిగితే అపోస్తుల కార్యముల గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం వారు ఏం చేశారంటే రెండవ అధ్యాయము 45వ వచనాన్ని మనము చదువుకుంటే, ఇదియుగాక మనం 43 నుండి చదువుకుందాం. 43 నుండి, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరట. చాలండి. ఏవండి, అసలు ఈ మాటలు చదువుతుంటే సమాజం ఇదిగో ఈ స్థితిలో ఉంటే ఈరోజు అసలు పేదవాడు భూమి మీద ఉంటాడండి? సమష్టిగా అందరూ సమానంగా ఉండాలనేది దేవుని కోరిక. అందుకే ప్రియులారా, ఎవరైతే స్థిరాస్తులు కలిగి ఉన్నారో వారందరూ కూడా వాటిని అమ్మి ఎవరి అక్కర ఉందో వారి వారి అక్కర కొలది వారికి ఏం చేశారట? పంచిపెట్టారా? అవునండి, నిజంగా అండి. ఈ మాటలు ప్రియులారా మనం గనక పాటించగలిగితే ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి ధనవంతుడు కూడా, ప్రతి గొప్పవాడు కూడా ఈ స్థితికి వెళితే భూమి మీద ప్రియులారా ఎవ్వరు పేదవాళ్ళు ఉండరండి. పేదవాళ్ళు ఉండరండి. గమనించండి. అందుకే దేవుని వాక్యము వింటున్న ప్రియులారా, దేవుడు చెప్పిన మాటలు ఎంత వాస్తవాలో, ఎలా ఉంటే మనిషి జీవితం బాగుపడుతుందో ప్రభు చెబుతున్నాడు. మనమేమో ఇది నా డబ్బు, నా సంపాదన, నా కష్టం, నా చెమట, నా రక్తం అనే మాటలు మాట్లాడతాం. నీ రక్తమా, నీ కష్టమా? ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద సమస్తాన్ని చేసి దేవుడు నీకు అనుగ్రహించాడు బ్రతకమని నీకు అనుగ్రహించాడు. ఏది నీది? ఈ భూమి మీద ఏది మనది? వచ్చేటప్పుడు మనం ఏం తెచ్చుకున్నాం చెప్పండి? చిల్లి గవ్వ కూడా తెచ్చుకోలేదు. మనం దిగంబరులుగా వచ్చాం. మనం వచ్చినప్పుడు భూమి మీదకి నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, ఇంత నీరు నాకు అవసరమని వచ్చినప్పుడు ఏమైనా తెచ్చుకున్నామా? నాకింత ఆహారం అవసరమని ఆహారం తెచ్చుకున్నామా?
లేదు కదండి. ఈ భూమి ఆయనది, ఈ సమస్తము ఆయనవి. ఇవన్నీ ఆయనవి కదా! ఈ సర్వ సృష్టి, ఈ విశ్వమంతా దేవునిది. ఆయన ఈ భూమి మీదకి పంపించేటప్పుడు భూమి మీద నీ అన్ని అవసరతలన్నీ నేను పెట్టేశాను. నువ్వెళ్ళు చక్కగా బ్రతుకు, ఇతరులను ప్రేమిస్తూ చక్కగా సంతోషంగా బ్రతుకుతూ, అందరూ సమాధానంగా, సమానంగా బ్రతుకుతూ, సంతోషంగా బ్రతుకుతూ, ఎక్కడ ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా మళ్ళీ తిరిగి నా దగ్గరకొచ్చేయండి అని దేవుడు ఆశిస్తే, మనిషి అది మరిచిపోయి కోట్ల రూపాయలు చాలక ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అవినీతితో సంపాదించేవాళ్ళు, లంచాలతో సంపాదించేవారు, అనేక రకాలుగా మోసపూరితంగా సంపాదించేవాళ్ళు సంపాదిస్తూ ఇంకా వాళ్ళే ఎదిగిపోతున్నారు. పేదవాడు అలాగే ఉంటున్నాడు, అడుక్కు తినేవాడు అలాగే ఉంటున్నాడు, భిక్షాటన చేసేవాడు భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. ఎందుకని? ఇవేం అనుభవిస్తావు నువ్వు? అందుకే సంఘము ఎంత చక్కగా దేవుని యొక్క సన్నిధిలో వారికున్నటువంటి ప్రియులారా చర స్థిరాస్తులను అమ్మి అందరికీ సమానంగా ఎవరికి ఏ అక్కరత ఉందో ఆ అక్కర కొలది పంచిపెట్టిరి. అదండి దేవుని మనస్సు. అది దేవుని ఆలోచన అండి. దేవుడు చెప్పిందండి. అంతేగాని నీకు నీవే సంపాదించుకొని కన్నులు నెత్తికి తెచ్చుకొని గర్వపడాల్సినటువంటి అవసరత లేదు. అది ప్రమాదమే తప్ప ఏముంది చెప్పు? ఏమెత్తుకుపోతావు నీవు? నీ జీవితంలో ఏమి సంపాదిస్తావు? చూడండి, బైబిల్ గ్రంథంలో అందుకే ఒక మహాభక్తుడు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి దావీదు గారు ఒక మాట అంటాడు చూడండి వాక్య భాగములో. ఏంటంటే 131వ కీర్తన 131వ కీర్తన మొదటి వచనాన్ని గనుక మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటలు చూడండి ఎలాగున్నాయో. యెహోవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచునవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము చేసి కొనుట లేదు. ఆహా! ఏమండి, వాక్యాన్ని మనం బహు జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేస్తే దావీదు ఒక రాజు, దావీదు ఒక అధికారము కలిగిన వాడు, దావీదు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఎక్కడ ఉన్నాడు? అతడు రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించి ప్రజలను పరిపాలిస్తూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దేవా, నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీది చూచినవి కాదు. నా కళ్ళు పైకెక్కలేదయ్యా. నా స్థితి ఏంటో నాకు తెలుసు, నా బ్రతికేంటో నాకు తెలుసయ్యా. ఒకనాడు ఎక్కడో గొర్రెలను మేపుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఒక దాసునిగా ఒక చెట్టు క్రింద కూర్చొని ఆ గొర్రెలను ఆ లోయలలో త్రిప్పుతూ పాటలు పాడుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నానయ్యా. నా జీవితం చిన్ననాటి నుండి కష్టం అంటే ఏంటో ఎరిగిన వాడనయ్యా నేను. నా బ్రతుకు, నా స్థితి నాకు తెలుసు తండ్రి. అటువంటి నన్ను ఒకనాడు నీవు పిలిచి నన్ను రాజుగా అభిషేకించావయ్యా. ఈ ప్రజలను ఏలమని చెప్పావయ్యా. ఈ ప్రజలకు అధికారం నువ్వని చెప్పావయ్యా. నా స్థితి ఏంటి? నేనేంటి? నేను ఒక సింహాసనం మీద కూర్చోవటం ఏంటి నాయన? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను నువ్వు పిలిచావే. గొర్రెల దగ్గర ఒక కర్ర తీసుకొని ఆ గొర్రెలు వెనక వెళుతూ, ఆ గొర్రెల ముందు వెళుతూ, వాటిని కాపాడుకుంటూ, వాటి మీద శత్రువు వస్తున్నప్పుడు ఏ శత్రువు వాటి మీద పడకుండా ఆ గొర్రెలను మేపుకుంటూ నేను జాగ్రత్తగా కొనసాగుతూ ఉంటే, ఆ గొర్రెలు కాదయ్యా, ఇదిగో నీవు మేపవలసింది ఉంది, నువ్వు మేపవలసిన గొర్రెలు ఉన్నాయి రా అని నన్ను ఇజ్రాయేలు జనాంగానికి రాజుగా చేసావే. బంగారము వెండి కలిగిన వ్యక్తిగా చేసావే. మహా ఉన్నతమైనటువంటి స్థానములో నన్ను కూర్చోబెట్టావే. ఎంతో మంది సేవకులను ఇచ్చావే, ఎంతో మంది పనివారిని ఇచ్చావు, ఎంతో మంది నా చుట్టూ అయ్యా నాకు సెక్యూరిటీని ఇచ్చావే.
ఈ స్థితి నాది కాదయ్యా. దీన్ని బట్టి నేను అహంకారం కలిగిన వాడిగా బ్రతకటం లేదు. వీటిని బట్టి నా కన్నులు మీదికి రాలేదు నాయన, మీదికి రాలేదు. ఎందుకంటే నా స్థితిని నేను మర్చిపోను. ఇంతవరకు నేను ఇలా ఉన్నానంటే అది నీ వలన మాత్రమే నేను ఇలా ఉన్నాను గాని, నీ కృపను బట్టి మాత్రమే నేను ఈ స్థితిలో ఉన్నాను గాని, నాకు ఇష్టమైనది నీ వాక్యం, ప్రియమైనది నీ వాక్యం. నా జీవితంలో వెండి బంగారముల కంటే నీ ధర్మశాస్త్రం నాకు శ్రేష్టమైందయ్యా. అంతేగాని ఈ వెండి బంగారాలు, ఈ డబ్బు, ఇది నాకు ప్రభువా దాన్ని బట్టి నేను అతిశయించనయ్యా. నా హృదయం అహంకారము కలది కాదు, నా కన్నులు మీది చూచినవి కాదయ్యా. నా నెత్తికెక్కలేదయ్యా నా కళ్ళు. నా స్థితి ఏంటో నాకు తెలుసు నాయన. అదేండి అదేండి అవును ప్రియులారా, ఒకనాడు నా స్థితి కూడా అదేనండి. ఇంకా దరిద్రమైనటువంటి పరిస్థితి అండి. ఎన్నో దినాలు ప్రియులారా ఆహారం కడుపు నిండా తిననటువంటి దినాలున్నాయి. ఒక మంచి వస్త్రాన్ని, కోరుకున్న వస్త్రాన్ని కట్టుకోవాలి అని అనుకున్నా ఆ పరిస్థితులు లేవు. నా తల్లిదండ్రులు బాగా కష్టపడి ఉదయం నుండి సాయంకాలం వరకు పని చేసి వచ్చినటువంటి వాటితో ప్రియులారా మా కడుపు నింపేవారండి. ఆ స్థితి నేను ఎప్పటికీ మర్చిపోనండి. అందుకే అటువంటి పరిస్థితిలో కష్టపడుతూ పని చేస్తూ పిల్లల్ని పెంచుతూ ఆ పేద స్థితిలో ఉన్న వారిని చూసినప్పుడు నాకు నా స్థితి జ్ఞాపకం వస్తుందండి. ఒకనాడు నా స్థితి కూడా ఇదే కదా, నా జీవితం కూడా ఇదే కదా, నా బ్రతుకు కూడా ఇదే కదా అని నేను జ్ఞాపకం చేసుకొని ప్రియులారా నా స్థితిలో నేను నాలాంటి వారిని నేను ఇలాంటి వారిని నేను ప్రేమించాలి అని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని ఒక తలంపును దేవుడు మాకిచ్చి నడిపిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, నా స్థితిని ఇప్పుడు నేను మర్చిపోను. దావీదు, ఎందుకంటే వాక్యమే ఆ స్థితి నేర్పింది. ఎందుకంటే నా తల్లిదండ్రులు ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని ఎరిగినటువంటి తదుపరి వారు మమ్మల్ని కూడా ప్రభువులో పెంచారు. దాన్ని బట్టి మేము వాక్యాన్ని విన్న వాక్యాన్ని బట్టి మేము ఆ స్థాయిలో ప్రియులారా పెరిగాం. గమనించండి, దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియులారా, ఇదిగో ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో దావీదు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా నా స్థితి నేను మర్చిపోను. నేను గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు నన్ను పిలిచి రాజుగా చేసావే, ఆ స్థితిని మర్చిపోను. అందని వాటి ఎందైనను నాయన, ఇదిగో గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. అవి కావాలని నేను ఎప్పుడు కోరుకోవట్లేదయ్యా. నేను అవి కావాలని కోరుకోవట్లేదు. ఒకవేళ అటువంటి పరిస్థితులు నాలో వస్తాయేమో, వచ్చినప్పుడు నేను నా ప్రాణాన్ని సముదాయించుకొని ఉంటున్నానంటున్నాడు కింద. నా ప్రాణమును సముదాయించుకొనుచున్నాను అని అంటున్నాడు. ప్రభువా నా జీవితానికి నీవే అధికారివి, నీవే సమస్తము నాకు ఇచ్చావు. నిన్ను బట్టి నేను అతిశయపడతాను, నిన్ను బట్టి నేను బ్రతుకుతున్నాను, నిన్ను గనపరుస్తాను. నీవు చెప్పినట్లుగా నేను నడుస్తాను, నీవు చెప్పిన మాట ప్రకారం నేను బ్రతుకుతాను. అహంకారము కానీ నా కన్నులు నెత్తికి వచ్చినటువంటి ఆ స్థాయికి కానీ నేను వెళ్ళనయ్యా, నేను వెళ్ళను. ఆ స్థితిని తెచ్చుకోను నేను అని దావీదు తన జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకేనండి దేవుడు దావీదును చూచి, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చిన వాడు అని సాక్ష్యం ఇచ్చాడండి. దావీదుకు లేక కాదు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ అతడు నా జీవమేపాటిది, ఇవన్నీ దేవుడిచ్చినవి, ఉన్నంత కాలము నేను దేవుని కొరకు బ్రతుకుతూ, ఇతరులకు సహాయపడుతూ, ఇతరులకు మేలు చేస్తూ బ్రతకాలి అనుకున్నాడు. అలాగే బ్రతికాడు, అలాగే జీవించాడు. దేవుడు ఏం చెప్పాడు అది చేశాడు. దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికి చూపించాడు. మరి ఈ దినాన్న నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రశ్నించుకో. ఒక మంచి స్థాయిలో ఉన్నతమైన రీతిలో ఉన్నావా? ప్రభుని స్తుతించు,
ఇతరులకు మేలు కలిగించే పనులు చేయి. మేలు నిరిగియు చేయకపోతే అది పాపం అవుతుంది. లేక నీ స్థాయిని మర్చిపోయి ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడు నిన్ను నీవు గర్వంతో నింపుకుంటున్నావేమో. నాకేంటి, నేను మంచి స్థితిలో ఉన్నాను, నాకేం పర్వాలేదు, నాకు పర్వాలేదు, నా పిల్లలకు పర్వాలేదు, నా మనవళ్ళకి పర్వాలేదు, 2-3 తరాలకు కావలసినది సంపాదించాను అని అనుకుంటే రేపేమి సంభవించునో నీకు తెలియదు. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారమండి మనం. ఆవిరి లాంటి వారం. ఎందుకండి అహంభావం? ఎందుకండి గర్వం? ఎందుకండి డంబం? ఇవన్నీ చెడ్డవండి. అవి మన జీవితాలను నాశనం చేస్తాయండి. ప్రియులారా, అవి పాపయుక్తములు అని అంటాడండి బైబిల్ గ్రంథములు. మనము చూస్తే సామెతల గ్రంథం 21:4 మనము చూస్తే అవి పాపయుక్తములు అని అంటాడు. అహంకారం ఆ కన్నులు నెత్తికి వచ్చినటువంటి స్థితి అది రాకూడదు. ఎందుకంటే పడిపోవుటకు ముందు అహంకారం నడుచును అని అంటాడు. కనుక ప్రియులారా, గమనించండి, ఆగూరు గారు పలుకుతున్న తరాలు నేడు కూడా మన తరాల్లో కనబడుతున్నారు ఇటువంటి వారు. తల్లిని తండ్రిని దూషించి దీవించినటువంటి తరం, తమంతటకు తామే శుద్ధులై మాలిన్యము నుండి కడగబడని తరం. ఇదిగో కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఈనాడు కూడా ఇటువంటి వారు మనకు కనబడుతున్నారు. ఆ స్థితిలో మనం ఉండకూడదని, ఆ స్థితికి మనకు వెళ్ళకూడదని బైబిల్ చెబుతుంది. వద్దు, మనము దేవుడిచ్చినటువంటి స్థితిని బట్టి దేవుని ఘనపరుస్తూ ముందుకు వెళ్ళాలి. అదే పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో దాన్ని బట్టి నేను దేవుని మహిమపరచటం నేర్చుకున్నాను. దానికి నేను నా జీవితాన్ని అప్పగించేశాను. ఉన్నతమైన స్థితిలో ఉండటం నాకు తెలుసు, లేమిలో ఉండటం కూడా నాకు తెలుసు. నేర్చుకున్నాను. అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టాడు. అనేకులకు మేలు కలిగించేటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను ఆ స్థితిలోని వెళతాను, కానీ నా స్థాయిని బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న ఆస్తులను బట్టి నేను అతిశయించను అన్నాడు పౌలు గారు. కాబట్టి ఆగూరు గారు పలుకుతున్నటి మాటలు చూడండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. ప్రియులారా, మన జీవితాలు ఒక్కసారి పరిశీలన చేసుకొని మేలు చేయటం ఎరిగి కూడా మేలు చేయకపోగా మనకున్న దానిని బట్టి అతిశయపడుతూ అహంకారంతో బ్రతుకుతున్నామేమో. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరములాగా ఆ తరములో మన బ్రతుకులు కూడా కొనసాగుతున్నాయేమో పరిశీలన చేసుకొని విడిచిపెట్టి ఈ లోకములో మనము ఒక ఉన్నతమైనటువంటి రీతిలో ప్రభువుకు మహిమకరంగా బ్రతకాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆయన ధనవంతుడయ్యుండి మన దారిద్ర్యమును తీసివేయుట కొరకు మన కొరకు దరిద్రుడయ్యాడు. ఆయన అతిశయించవలసినటువంటి ప్రియులార విధానం చాలా గొప్పది. అతిశయించవచ్చు ఆయన. ఎందుకంటే సమస్తము ఆయన చేసినవే కదా. ఆయన లేకుండా ఏదియూ కలుగలేదు. సమస్తము ఆయన ద్వారానే కలిగాయి. కానీ ఎక్కడైనా అహంభావం, అహంకార దృష్టి, ఎక్కడైనా అతిశయం ఆయనలో కనబడుతున్నాయండి. రిక్తునిగా దాసుని స్వరూపము దాల్చుకొని ఆయన ఒక మనుషుని పోలికగా పుట్టి దేవునితో తండ్రితో సమానుడిగా ఉండవలసినటువంటి వాడు ఈ లోకానికి రిక్తునిగా చేసుకుని వచ్చాడు. దాసునిగా వచ్చాడు. ఏమీ లేనివాడిగా తగ్గించుకొని వచ్చాడు. ఈ లోకములు అలాగే బ్రతికాడు, అలాగే జీవించాడు. ఎక్కడ కూడా అతిశయపడలేదు. తండ్రి చెప్పినట్లుగా నడిచాడు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, నేను చెప్పినట్లుగా నడుచుకున్నాడు. అందుకే ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆయన మళ్ళీ వెళ్ళిపోయి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన స్థానం ఏంటో తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మనం కూడా అక్కడ కూర్చోవాలి అని అంటే ఆయనలాగా బ్రతకాలి.
ఎక్కడ అహంకారం, అహంభావం, అహంకార దృష్టి రాకుండా, మన కన్నులు నెత్తికి వచ్చినటువంటి స్థితి కాకుండా దేవుని ఎడల తగ్గించుకొని దేవుని యొక్క చిత్తములో బ్రతకటానికి మళ్ళా మనము దేవునికి అప్పగించుకొని బ్రతుకుతాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి, నీ విలువైన మాటలు మేము విన్నాము తండ్రి. విన్న మాటలను మా హృదయమందు మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ, ఏది నీకు ఆయాసకరమైనదో అది తొలగించుకొని నీ మాటల ప్రకారం బ్రతుకున్నట్లు చేయండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము వలె కాకుండా మా బ్రతుకులు నీ మాటలకు లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చి నీవున్న లోకానికి చేరుకోగలిగినటువంటి ఆ స్థితిలో మమ్మల్ని పెంచమని, నీ వాక్య విధానములో మేము పెరిగి గొప్ప ఉన్నతమైనటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకున్నట్లుగా మమ్మలను ముందుకు నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, వింటున్న ప్రతి వారికి ఈ మాటలు మేలుకరముగా చేసి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.